నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెద్ద నోట్లు రద్దుకు నిరసనగా బంద్ పిలుపునిచ్చిన వామపక్షాలు. ఆర్మూర్లో కానరాని బంద్ ప్రభావం. యథావిధిగా నడిచిన ఆర్టీసీ బస్సులు. మిషన్ భగీరథ పనులలో మెగా కంపెనీ ఇష్టానుసారంగా పనులు నిర్వహిస్తున్నారు. 140 డయాకు బదులుగా 110 డయా పైపులను వినియోగిస్తున్నారు. మున్సిపల్ సమావేశంలో ఆరోపించిన కౌన్సిలర్లు. నరేంద్ర మోడీ ఏకపక్ష నిర్ణయంతో సామాన్య మానవుడికి బతుకు భారం చేశారు. రద్దు చేసిన పెద్ద నోట్లను వెంటనే చెల్లుబాటులోకి తేవాలి. కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మారా చంద్రమోహన్ రెడ్డి అఖిలపక్ష నాయకులు డిమాండ్. అంగరంగ వైభవంగా రథోత్సవం, సప్తహారతుల కార్యక్రమం. సిద్ధేశ్వర సీతారామ విగ్రహాలతో నిర్వహించిన గిరి ప్రదక్షిణకు భారీగా హాజరైన మహిళలు. అంగన్వాడీ కేంద్రాల్లో ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వాహకులు ఉండాల్సిందే. కేంద్రాల్లో నాణ్యమైన భోజనం పెట్టండి. తప్పులు చేస్తే మెమోలు జారీ చేస్తాం. ఐసీడీఎస్ సూపర్వైజర్ జాకీరా బేగం. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమాలు. అధిక సంఖ్యలో పాల్గొన్న స్వాములు ప్రతిరోజు వచ్చి దీక్షలో పాల్గొనాలని ఆలయ పూజారి స్వాములకు విన్నపం. నోట్ల రద్దుకు నిరసనగా నేడు వామపక్ష పార్టీలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. కొన్ని పార్టీలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. వామపక్షాలు ఇచ్చిన బంద్ ప్రభావం ఆర్మూర్ డివిజన్లో ఏమాత్రం కానరాలేదు. ప్రతిరోజులాగా వ్యాపార సముదాయాలు, పెట్రోల్ బంకులు, బ్యాంకులు తెరిచి ఉన్నాయి. యథావిధిగా ఆర్టీసీ బస్సులు అన్ని రూట్లలో నడిచాయి. పెద్ద నోట్ల రద్దు వల్ల తలెత్తిన ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు నేడు వామపక్ష పార్టీలు బంద్కు పిలుపునివ్వగా ఇతర పార్టీలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. అయితే వామపక్ష పార్టీలు ఇచ్చిన బంద్ ప్రభావం ఆర్మూర్ డివిజన్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. వ్యాపార సముదాయాలు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు, బ్యాంకులు తదితర వ్యాపార సముదాయాలు తెరిచే ఉన్నాయి. అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరిగాయి. అధికార పార్టీలు మాత్రం బంద్కు గాని నిరసన కార్యక్రమాలకు గాని దూరంగా ఉన్నాయి. బంద్ ప్రభావం ఏమాత్రం కనబడకపోవడంతో ప్రజలు సైతం ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ప్రజల్లో ప్రధాని మోడీ నిర్ణయం సరైనదేనని సంకేతం ప్రజలు, వ్యాపారస్తులు ఇచ్చినట్లు అధికార పార్టీల నేతలు భావిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలో మిషన్ భగీరథ పనులలో మెగా కంపెనీ ప్రతినిధులు ఇష్టానుసారంగా పనులు చేపడుతుండటంతో భవిష్యత్తులో పట్టణ ప్రజలకు కష్టాలు తప్పవని గోల్బంగ్లా నుండి పాత గల్లీలో 140 డయా పైపులకు బదులుగా 110 డయా పైపులు వినియోగిస్తున్నారని మున్సిపల్ కౌన్సిలర్ ఆరోపించారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. మిషన్ భగీరథ పైప్లైన్ పనులలో మెగా కంపెనీ ప్రతినిధులు ఇష్టానుసారంగా పనులు చేపట్టడంతో పట్టణ ప్రజలకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని కౌన్సిలర్లు పండిత్ ఫ్రేమ్, సడాక్ వినోద్, రాజాబాబు, జీవి నరసింహారెడ్డి ఆరోపించారు. పట్టణంలోని అన్ని వార్డులలో వేసిన పైపులలో మట్టి పేరుకుపోయిందని, మట్టిని ఎలా తొలగిస్తారని మున్సిపల్ ఏఈ దీప్ చంద్ను ప్రశ్నించారు.
పైప్లైన్ చెకప్లో భాగంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అన్ని పైప్లైన్లను పరీక్షించిన తర్వాతే ప్రజలకు మంచినీటిని అందించడం జరుగుతుందన్నారు. సమావేశంలో ప్రవేశపెట్టిన ఎజెండా అంశాలను కౌన్సిలర్లు ఆమోదించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముత్కూరి లింగగౌడ్, ఇన్ఛార్జి కమిషనర్ రామకృష్ణ, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. వేరే ప్రైవేట్ కంపెనీలు అత్యవసర దృష్ట్యా రోజువారీ కార్మికులను 60 మందిని తీసుకొని పట్టణ పారిశుద్ధ్య పనులు నిర్వహించడం జరిగింది. మరియు పైన చూపబడిన పట్టణ పారిశుద్ధ్య పనులు చేపట్టడానికి అవసరమగు ప్రైవేట్ కార్మికులు 60 మందిని తీసుకొని 8 నుండి 15 నుండి 6, 8, 15 వరకు 30 రోజుల పాటు పట్టణ పారిశుద్ధ్య ఇంకోటి ఏంటంటే ఆస్తి పన్ను ద్వారా మన మున్సిపాలిటీ 65 లక్షల ఆదాయాన్ని సమకూర్చిన మన మున్సిపల్ సిబ్బందికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూనే మరి ఆస్తి పన్ను ద్వారా 65 లక్షల రూపాయలు టాప్ 5లో మన మున్సిపల్ ఉన్నందుకు మేము అందరం గర్వపడుతున్నాము. తద్వారానే మరి అందులో భాగంగానే నీటి పన్ను కూడా మరి ఏదైతే వాటర్ కానీ కుళాయిలకు కూడా అక్రమంగా మరి దబాయించి మరి వసూలను చేస్తున్నారని కంప్లైంట్స్ వచ్చినాయి. మనం గతంలో మరి మన మున్సిపల్ నుంచి తీర్మానం చేసినాము. ఏవైతే వాటర్ రావో ఆ వాటర్ రాని ఇండ్లకు మరి మా బిల్లులు అడగద్దని మనం తీర్మానం చేసినాము. మరి మన సిబ్బంది మరి ఆ కుళాయి ద్వారా వచ్చే బిల్లులు కూడా అక్రమంగా వసూలు చేస్తున్నారని కంప్లైంట్స్ వచ్చినాయి. ఫస్ట్ పైప్ వేసేది సార్, దానికి వెళ్ళి ఇళ్ళలో పైప్ కనెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఆ మెయిన్ పైప్ క్లీన్ చేసిన తర్వాత చేస్తారా, క్లీన్ చేయకపోతే పైప్ సార్ నేను 10 సార్లు చెప్పినా సార్ విషయం 10 సార్లు చెప్పినా. లోపల పాములు రాళ్ళ పట్టుకొచ్చిండ్రు, అది బంద్ చేసిండ్రు, మట్టి పోయింది. ఆయన కూడా యువరాజ్ సార్ కూడా చెప్పినా ఆయన రాలేదు. క్లీన్ అయ్యేది పైప్ ఇక్కడ నీళ్ళు వేస్తే ఇళ్ళ కష్టం అవుతుంది, రావు నీళ్లు. వచ్చిందంటే బీడీ పెన్షన్ ఎవరన్నా ఎలిజిబుల్ ఉండి వాళ్ళ అన్ని టోటల్ రికార్డ్స్ ఉండాలి. మళ్ళీ వాళ్ళ పిఎఫ్ కార్డు అన్ని కూడా పాతవి వాళ్ళ ఒరిజినల్ తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఎలాంటి పెన్షన్ రాని వాళ్ళ దగ్గర నుండే మనం బీడీ పెన్షన్స్ ఏమైనా ఉంటే మీరు తీసుకొస్తే ఒక 2 రోజులు టైం ఇచ్చారు మనకు, 2 రోజులలో పూర్తి చేసుకోవచ్చు. మీ వార్డులలో ఎవరైనా ఉంటే బీడీ పెన్షన్ దారులు ఒకవేళ మిస్ అయిపోయి లేకుంటే ఏదైనా హాస్పిటల్ ప్రాబ్లం ఉండి ఒక 2 నా దగ్గర రావడం జరిగింది, హాస్పిటల్ ప్రాబ్లం చెప్పిండ్రు, వాళ్ళు రాలేదు ఇవ్వలేదు, అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా ఇంటిమేషన్ ఉంటే ఇచ్చి ఇవ్వండి. 2 days టైం మనకి ఇచ్చారు ఆన్లైన్. 2014 ఫిబ్రవరికి అందరికీ పిఎఫ్ లేనా उसके बाद में नहीं लेना, అందరికీ అవసరం, అందరికీ పాత ఉంటే పెట్టుకోనండి కదా. ఎక్కువ మట్టుకు పిల్లలేయో ఏదో ఒకటి వాళ్ళది రోడ్ మీద గెస్ట్ హౌస్ పక్కన ఆల్రెడీ దాన్ని తీస్తే టర్నింగ్ డివైడెడ్ టర్నింగ్ అవుతుంది, అది రోడ్ మీద అవుతుంది. దాన్ని కొంచెం పక్క కట్టి మీద లోపల తీసుకుంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏకపక్ష నిర్ణయంతో పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్య మానవుడికి బతుకు భారం చేశారన్నారు. రద్దు చేసిన పెద్ద నోట్లను వెంటనే చెల్లుబాటులోకి తేవాలని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మారా చంద్రమోహన్ రెడ్డి అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పట్టణంలో ర్యాలీ, కెనాల్ బ్రిడ్జిపై రస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్య మధ్యతరగతి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు. దేశంలోని ప్రజానీకం గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఒంటెద్దు పోకడలతో పెద్ద నోట్లను రద్దు చేయడం దురదృష్టమన్నారు. నోట్ల మార్పిడికి బ్యాంకుల ముందు క్యూలో నిల్చొని ఎంతో మంది ప్రాణాలు వదిలారన్నారు. రద్దు చేసిన పెద్ద నోట్లను వెంటనే చెల్లుబాటు అయ్యేలా ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పిసి భోజన్న, గంగామోహన్ చక్రు, ఇట్టెం జీవన్, గంగాధర్, గంగారెడ్డి, షికారి శ్రీనివాస్, సిపిఎం పల్లపు వెంకటేష్, కుతాడి ఎల్లయ్య, ఇడగొట్టు సాయిలు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ దేవారాం, ముత్తెన్న, దాసు, పీడీఎస్యు సుమన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గడిచిన 15 రోజుల క్రితం దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏదైతే ఏకపక్షంగా పెద్ద నోట్లు రద్దు అనే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం వల్ల, ఆ ఏకపక్ష నిర్ణయం వల్ల ఈరోజు భారతదేశంలో ఉన్న పేద మధ్య తరగతి వాళ్ళు కనీసం అన్నం తినే పరిస్థితి ఈరోజు, దురదృష్టమైన పరిస్థితి ఈరోజు దేశంలో దాపురించింది. నరేంద్ర మోదీ గారు గడిచిన 2.5 సంవత్సరాలుగా తన ఒంటెద్దు పోకడలతో సామాన్య మానవుడు బతుకు భారం చేసిండు. భారతదేశంలో కేవలం పెద్దలకు, దేశంలో రిలయన్స్ గ్రూప్ వాళ్లకు, అదానీ గ్రూప్ వాళ్లకు, పెద్ద పెద్ద సేట్లకు వాళ్ళతో ములాఖాత్ అయి మరి ఆయన పాకిస్తాన్ కు ఒక చార్టర్డ్ ఫ్లైట్ లో పాకిస్తాన్ వెళ్లి ఆ దేశ ప్రధాని కలిసి ఈ రోజు దేశంలో ఉన్న సామాన్య మధ్యతరగతి ప్రజానికం గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఈ రోజు కనీసం భారతదేశంలో బ్యాంకుల ముందు క్యూ లైన్ లో ఉన్న మధ్యతరగతి పేదవాళ్ళు దాదాపు 70 మంది మరి చనిపోయిన దుర్ఘటన ఈ రోజు దేశంలో జరిగింది. నరేంద్ర మోదీ తక్షణం భారతదేశ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి. ఈ రోజు కేసీఆర్ బీజేపీ నేతలతో ములాఖాత్ అయి మరి మధ్యతరగతి ప్రజానికం యొక్క బాధలను విస్మరించిండు. ఈ రోజు ఇక్కడ ఉన్న అన్ని పక్షాల నాయకులు, కార్యకర్తలు ప్రజానికం పక్షాన నిలబడి పోరాటం చేస్తా ఉన్నాం. తక్షణమే మోదీ నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో. ఖబర్దార్ ఖబర్దార్. ఈ రోజు నల్లధనం మీద నేను యుద్ధం చేస్తున్నా, అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తున్నా, ప్రతిపక్షాలన్నీ అవినీతికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని చెప్తున్నాడు. కానీ ఇది 100కి 1000 పాళ్ళు తప్పు అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రజలకు చెప్పదలుచుకున్నాం. నీవు పేద ప్రజల పక్షం కాదు, నీవు ఉన్న వాళ్ళ పక్షం అని చెప్పడానికి నువ్వు అధికారంలోకి రాగానే మొత్తం కార్పొరేట్ కంపెనీల సీఈఓలను తీసుకొని ప్రపంచ దేశాలు తిరగటానికి పోయినప్పుడే నువ్వు ఎవరి పక్షమో దేశ ప్రజలకు, ప్రపంచ ప్రజలకు అర్థమైపోయింది. ముఖ్యంగా ఇప్పుడు పేదవాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ బ్యాంకుల్లోకి వస్తే ఆ బ్యాంకుల్లో ఉన్న డబ్బులు బడాబాబులకు ఇవ్వటానికే ఈ పెద్ద నోట్లను రద్దు చేసే తప్ప మరొకటి కాదు. ఇప్పటికే బడాబాబులు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నారు. అవి వసూలు చేయకపోతే బ్యాంకులు దివాలా తీస్తాయని చెప్పి గతంలో రఘురామ్ రాజన్ గారు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు చెప్తే నరేంద్ర మోడీ మరి 500-1000 రూపాయల నోట్లని రద్దు చేస్తున్నా అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. దీనివల్ల సామాన్య మధ్య తరగతి ప్రజలు ఇవాళ అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి మరి నరేంద్ర మోడీకి తెలియట్లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళినా లేదా ఆటోకు ప్రయాణం చేయాలన్నా ఇవాళ పెద్ద నోట్లతోటి చాలా సమస్య వచ్చింది. ప్రభుత్వం ఇవాళ 2000 నోట్లు తీసుకొచ్చింది. ఉన్న 1000 రూపాయలు 500కే చిల్లర దొరకక ఇవాళ ప్రజలు అవస్థలు పడుతూ ఉంటే ఇవాళ పెద్ద నోట్లు ఇంకా 2000 నోట్లు తీసుకొచ్చి ఇవాళ వ్యాపారస్తులకు, ఇవాళ పెట్టుబడిదారులకు మేలు చేయడానికే ఈ నోట్ల రద్దు తీసుకొచ్చింది తప్ప సామాన్య మధ్య తరగతి ప్రజలకి ఉపయోగం లేనటువంటి ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉంది.
జక్రన్పల్లి మండలంలోని అన్ని సొసైటీ కేంద్రాల్లో 2 కిలోల తరుగు తీస్తున్నారని, అర్గుల్ గ్రామ సొసైటీలో దుమ్ము ధూళి ఉంటే తరుగు తీస్తున్నామని అర్గుల్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి అన్నారు. జక్రాన్పల్లి మండలంలో కొలిప్యాక్, కలిగోట్, సికింద్రాపూర్, పడ్కల్, జక్రాన్పల్లి కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, దళారుల చేతిలో మోసపోవద్దని, రవాణా భత్యాలు తగ్గించాలనే ఉద్దేశంతో మండలాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కొనుగోలు కేంద్రాల్లో తరుగు లేకుండా, చెన్ని పట్టకుండా తూకం వేయాలని జిల్లా అధికారులు చెప్పినా సొసైటీ పరిధిలో మాత్రం తరుగు తీయలేక ధాన్యాన్ని కొనలేమని సొసైటీలు అంటున్నాయి. ఈ సందర్భంగా అర్గుల్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి మాట్లాడుతూ, రైతుల వద్ద నుండి వచ్చే ధాన్యంలో వరి పొట్టు, దుమ్ము ఉంటేనే 2 కిలోల తరుగు తీస్తున్నామని చైర్మన్ గంగారెడ్డి అన్నారు. అలాగే సొసైటీ పరిధిలో పాత కరెన్సీని తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో సొసైటీల్లో రైతులు మందులు కొనాలంటే ఇబ్బందిగా మారిందని జిల్లా ఎంపీ, ఎమ్మెల్యే ముఖ్యమంత్రితో మాట్లాడి రైతుల సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. ఈయన వెంట సొసైటీ డైరెక్టర్ పురుషోత్తం, సిబ్బంది సాగర్, తిరుపతి రెడ్డి ఉన్నారు. గ్రామాలకు ఈ విధంగా గవర్నమెంట్ చేసే రైస్ మిల్లులు ఏం చేస్తున్నా అంటే మాకు చెన్ని వాటనే తీసుకుంటాము, చెన్ని వాటకుంటే 1 క్వింటాల్ 2 కిలోల కడుపు తీసుకోమని చెప్పింది మాట్లాడుతున్నారు. కాబట్టి కొన్ని సొసైటీలలో చెన్ని పట్టిస్తేనేమో 40 కిలోలు 7 గ్రాములు సంచి పోతుంది. పట్టంతటా ఒక్కొక్క రైస్ మిల్, ఒక్కొక్క సొసైటీ చైర్మన్ ఆ రైస్ మిల్లు మాట్లాడిన ప్రకారమే తీస్తుంది. కాబట్టి దీని మీద పెద్దగా రైతులు ఆందోళన చెందిన అవసరం లేదు. కాబట్టి మనకు రైతులు సహకరిస్తూ మేము వర్క్ ఓపెన్ చేసుకుంటూ ఈ వర్షాకాలము ఈ వరి కలుపు మూగింపు దగ్గరికి వచ్చినాయి. కాబట్టి రైతులకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే వారి డబ్బులు కరెక్షన్ చాలా అవుతుంది. ఇత్తనాలకు కానీ మందుకు కానీ డబ్బులు కావాలా. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము ఈ సొసైటీలకు డబ్బులు ఇచ్చుడు బడ్జెట్. కాబట్టి దాని చుట్టూ రైతులకు తొందరగా ఈ 1000 రూపాయలు 500 లోట్లు సొసైటీలు తీసుకున్న లేదని చెప్పింది. కాబట్టి రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. దీని మీద మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి, మన ఎమ్మెల్యే గారు, మన ఎంపీ గారు దీనిపై రైతులకు ఈ 1500 సొసైటీలకు తీసుకొని మందుకు ఇబ్బంది లేకుండా చూడాలని మా సొసైటీ తరఫున, మన జక్రాంపల్లి మండల ప్రజల తరఫున కోరుతున్నాం. కార్తీక మాసం మాస శివరాత్రిని పురస్కరించుకొని నవనాథ సిద్దిలగుట్ట ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రథోత్సవ సప్తహారతుల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ రథానికి కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. సిద్ధేశ్వర, సీతారామ విగ్రహాలతో నిర్వహించిన గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి మహిళలు భారీగా హాజరై హారతులిచ్చారు. ఈ సందర్భంగా నందిపేట పలుగుట్ట మంగిరాములు మహారాజు మాట్లాడుతూ, సిద్ధేశ్వరుడు రాముని ఆశీస్సులు ప్రజలందరూ ఎల్లవేళలా పొందాలని కోరుతున్నానన్నారు. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో గిరి ప్రదక్షిణ సందర్భంగా రథోత్సవం నిర్వహించి సప్తహారతులను ఇవ్వడం చాలా గొప్ప విషయమన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ, అరుణాచలంలో మాత్రమే నిర్వహించే గిరి ప్రదక్షిణ ఆర్మూర్లో నిర్వహించడం, గిరి ప్రదక్షిణలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. రథోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేసిన ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. సిద్దులగుట్టపై గల ఎల్లమ్మ ఆలయం నుండి రథోత్సవం ప్రారంభమైనది. ఆలూరు రోడ్ వద్ద బిల్వహారతి, కాశీ హనుమాన్ ఆలయం వద్ద నాగాహారతి, జెండా బాలాజీ మందిరం వద్ద నందిహారతి, ముదిరాజ్ సంఘం వద్ద సింహహారతి, ప్యాట్ల హనుమాన్ ఆలయం వద్ద ఏకహారతి, గోల్బంగ్లా వద్ద కర్పూర హారతి, పాత పోలీస్ స్టేషన్ వద్ద కుంభహారతి, జంబీ హనుమాన్ వద్ద రుద్రహారతి, అంబేద్కర్ చౌరస్తాలో నక్షత్ర హారతులతో కార్యక్రమం ముగిసింది. అంబేద్కర్ చౌరస్తాలో యువతులు, మహిళలు బతుకమ్మ పాటలకు లయబద్ధంగా నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆశన్న గారి రాజేశ్వర్ రెడ్డి, సిద్దులగుట్ట ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు శేఖర్ రెడ్డి, భారత్ గ్యాస్ సుమన్, పీసీ గంగారెడ్డి, చక్రవర్తి, కిషన్, రామాగౌడ్, బొండ్ల సుజాత సంతోష్, బొండ్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అన్నపూర్ణేశ్వరి మాతాకి పైనటువంటి విగ్రహాలు సీతారాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, దానితో పాటు గణపతి
నవనాథ సిద్ధేశ్వరుడు, అన్నపూర్ణాదేవి అన్నీ కూడా మీ ముందు ఉత్సవ రూపంగా సిద్ధంగా ఉన్నాయి. సప్తహారతిలో శివాయ అంటే అయ్యగారు చెప్పినట్టుగా అసలు పోయిన సంవత్సరం ముందే ఉన్నాం, ఈ సంవత్సరం శివగా ఉన్నాం. ఎందుకోసం అంటే అక్కడ మన నిజామాబాద్లో గణపతి సత్యనారాయణ స్వామి దాంట్లో మరి లక్ష దీపార్చన ఉండే కాబట్టి అది ప్రారంభం చేసి ఇక్కడ రావడం, మరి ఇక్కడ కూడా ముగింపులో కార్యక్రమం మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను. మరి ప్రతి సంవత్సరం కూడా వారి ఆశీస్సులు కూడా మనందరిపైన ఉండి మరి వెళ్ళ కాలాల ఇది నిరంతరం కూడా మంచి అద్భుతంగా ఆనందంగా తృప్తిగా జరగాలని భగవంతుని ఆశిస్తున్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆర్మూర్ పట్టణంలోని మరి నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం నుండి రథయాత్రగా గిరి ప్రదక్షిణకు బయలుదేరుతున్నాము. గత సంవత్సరము ఈ ప్రదక్షిణ స్టార్ట్ చేసినాము. నిజంగా చాలా ఘనంగా మరి అరుణాచలంలో జరిగిందంటే మరి ఆర్మూర్ పట్టణంలో జరుగుతుంది కాబట్టి ఆర్మూర్ పట్టణ ప్రజలకి మరి అదేవిధంగా కమిటీ సభ్యులందరికీ మరి పాత్రికేయ మిత్రులకి ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి సర్వ సమాజ్ పెద్దలకి మరి అదేవిధంగా అందరూ కూడా పేరు పేరున నా యొక్క సాయంకాలం శుభాకాంక్షలు. మరి అదేవిధంగా ఈరోజు ఈ గిరి ప్రదక్షిణ జరుగుతుంది. మరి నిజంగా నవనాథ సిద్ధేశ్వర ఆలయము మన గుట్టలో ఎన్నో కోట్ల లింగాలు ఉన్నాయని తెలుపుతారు. మరి అదేవిధంగా ఈ ప్రదక్షిణ ఎవరైతే చేస్తారో వారికి అన్నీ కూడా శుభం కలుగుతుంది. కాబట్టి దాంతోపాటు ఈరోజు అందరూ కూడా ఆడపడుచులందరూ వైభవంగా మరి అందరూ ఆరతులు తీసుకొచ్చుకొని మరి దేవుణ్ణి రథయాత్రలాగా తింపుతూ మరి వెళ్తున్నాం. కాబట్టి అందరూ కూడా భగవంతుడు చల్లగా చూడాలని, అదేవిధంగా ఆర్మూర్ పట్టణ ప్రజలు సుఖశాంతులు కోరుతూ నేను భగవంతుడిని కోరేది మా ఆర్మూర్ పట్టణ ప్రజలందరూ కూడా మంచిగా జరగాలని కోరుతున్నాను. శివకేశవులతో పాటుగా ఉన్నటువంటి ఈ గిరి ప్రదక్షిణ భాగంగా కార్తీక మాసంలో ఉన్న గిరి ప్రదక్షిణ మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతుంది. ఈ గిరి ప్రదక్షిణ సందర్భంగా కేవలం అరుణాచలంలోనే ఉంది. భారతదేశంలో రెండవ ప్రాంతమైనటువంటి మన సిద్ధులగుట్టలో ఈ రెండవ ప్రాంతమైనటువంటి గిరి ప్రదక్షిణ మన దగ్గర నుండి ప్రారంభించబడుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి వచ్చేసేటువంటి భక్తులందరికీ కూడా ఆ స్వామివారి యొక్క ఆశీస్సు ఉండాలని కోరుతూ ఈరోజు కార్యక్రమం ప్రారంభిస్తున్నాను. జక్రన్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో వ్యక్తిగత మరుగుదొడ్లపై సమావేశాన్ని నిర్వహించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు సకాలంలో పూర్తి చేయాలని ఎంపీడీఓ సీతా మహాలక్ష్మి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి సకాలంలో పూర్తి చేయాలని, హరితహారం కారణంగా కొద్దిగా ఆలస్యం జరిగిందని అధికారులకు ఇచ్చిన నివేదిక ప్రకారం 100% మరుగుదొడ్లు పూర్తి చేయాలని ఎంపీడీఓ మహాలక్ష్మి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో వ్యక్తిగత మరుగుదొడ్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మహాలక్ష్మి మాట్లాడుతూ 100% మరుగుదొడ్లు పూర్తి చేయాలని, మరుగుదొడ్ల విషయంలో జిల్లా కలెక్టర్ చాలా కోపంగా ఉన్నారని, పనిచేయని వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పదే అంటున్నారని గుర్తు చేశారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు 100% మరుగుదొడ్లు నిర్మించుకునేలా చూడాలన్నారు. ప్రభుత్వం ఒక మరుగుదొడ్డికి 12,000 రూపాయలు చెల్లిస్తుందని ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ వేణుగోపాల్, ఉపాధి హామీ ఏపీఓ ధర్మారెడ్డి, ఐకేపీ ఏపీఎం రవీందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఓ, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. అంతేనా? థర్డ్ స్టేజ్లో 4,000 కదా మనం ఇచ్చేది. థర్డ్ స్టేజ్లో ఎంతమంది దగ్గర ఎన్ని ఉన్నాయో మీ దగ్గర వివరాలు ఉన్నాయా? జీపీ వైజ్. జక్రాన్పల్లి మండలం ఎంపీడీఓ మహాలక్ష్మి ఈరోజు మండలంలోని సమావేశ మందిరంలో డిప్యూటీ తహసీల్దార్, విలేజ్ సెక్రటరీస్, వీఆర్ఓస్, ఫీల్డ్ అసిస్టెంట్ మొదలైన వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఐహెచ్హెచ్ఎల్స్ని పూర్తి చేయడానికి అనుసరించవలసిన ప్రత్యేక వ్యూహాలను గురించి చర్చించడం జరిగింది. ఈ ఐహెచ్ఎల్స్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకున్నాము. ఈ ప్రణాళికతో ముందుకు వెళ్ళి ఈ ఐహెచ్ఎల్స్ని కంప్లీట్ చేస్తాం. ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామంలోని 112 అంగన్వాడీ సెంటర్ను సూపర్వైజర్ జాకీరా బేగం తనిఖీ చేశారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పప్పుకు బదులుగా నాసిరకం పప్పు భోజనం పిల్లలకు పెడుతుందని వెంటనే మెమో జారీ చేశారు. ఆర్మూర్ మండలం ఫత్తేపూర్ గ్రామంలో గత వారంలో అంగన్వాడీ కేంద్రాలను జేసీ రవీందర్ రెడ్డి తనిఖీ చేశారు. అవకతవకలు జరుగుతున్నాయని సూపర్వైజర్ను సస్పెండ్ చేశారు. అప్పటికి గాని ఐసీడీఎస్ శాఖ వారు అంగన్వాడీ కేంద్రాల్లో పరుగు తనిఖీలు మొదలుపెట్టారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లిలోని 112 అంగన్వాడీ కేంద్రాలను సూపర్వైజర్ జకీరా బేగం తనిఖీ చేశారు. ప్రభుత్వం పంపిణీ చేసిన పప్పును మార్చి వేరొక పప్పును తీసుకువచ్చి వంటలు చేస్తున్నారని అంగన్వాడీ నిర్వాహకురాలు లక్ష్మికి మెమో జారీ చేశారు. నిర్వాహకురాలు మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేసిన పప్పు ధాన్యంతోనే వంటలు చేస్తున్నామని,
పప్పు బస్తాలు పంపినప్పుడు పప్పులో లక్క పురుగులు ఉన్నాయని శుభ్రం చేసి వంటలు చేస్తున్నామని తనకేమీ తెలియదని తన తప్పేమీ లేకుండానే మెమో జారీ చేయడం అమానుషమని అన్నారు. ఇట్లాంటి పప్పు జరిగింది. ఇవాళ సిడిపి కూడా పోయింది. అదే ఇప్పుడు ఇక్కడ సప్లై అయిన పప్పు కాకుండా అంగన్ మేము ఆల్రెడీ ఆ మేడం మాకు బాగా పరిచయం ఉండే. ఉమా మేడం, మీరు ఆ మేడం ఇగో ఈ గుడ్డెట్ పడే ఒకటి ఉన్న పురుగు అది పప్పు బాగాలేదని చెప్పేసి అంటుంది మేడం. వేరే సెంటర్ల నుంచి తెచ్చి అక్కడ దానికి దీనికి టాలీ చేస్తే ఆ టాలీ కావటం లేదు. అందుకే టీచర్కి మేము ఏం చేయటం జరిగిందంటే మెమో ఇవ్వటం జరిగింది. ఆమెకు మళ్ళీ దీని మీద సీరియస్లీ యాక్షన్ తీసుకుంటామని కూడా మా సిడిపి గారు కూడా మళ్ళీ తెల్లారి మండే రోజు విజిట్ చేయటం జరిగింది. ఆ రోజు కూడా అదే విధంగా అక్కడ పప్పు అదే మాదిరిగా ఉన్నది కావటం టీచర్కి మెమో సిడిపి గారు కూడా ఇవ్వటం జరుగుతున్నది ఇప్పుడు. అందుకే ఇప్పటి నుంచి ఏ సెంటర్లన్నా ఇట్లాంటి మార్పు చేర్పు చేస్తే దాని మీద సీరియస్లీ అనే యాక్షన్ ఉంటుంది. 9 గంటల నుంచి 4 గంటల వరకు తప్పకుండా సెంటర్ల పిల్లలు టీచర్ ఆయా అందరు ఉండాలి. ఇంకొకటి అంటే కంపల్సరీగా అంగన్వాడీ సెంటర్కి వచ్చి గర్భిణీలు బాలింతలు భోజనం చేయాలి. అది తప్పకుండా ఎవరైనా సీరియస్గా ఉంటే వాళ్ళది సర్టిఫికెట్ ఉంటే వాళ్ళకు ఇంటికి భోజనం ఇవ్వవచ్చు. నా పేరు ఎన్ లక్ష్మి. మేడం గారు పప్పు చూసిండ్రు. అది స్టార్టింగ్లోనే పురుగుంటే ఎండబెట్టినాం సార్. ఎండబెడితే మొత్తం అట్లా అయింది. మేమేం చేయలేదు కదా, మా ఇంట్లో పండింది కాదు, మేము తెచ్చింది కాదు. వెంటనే ఖర్చు 1/2 కేజీ పైన అవుతుంది రోజు. మాకు 17 మంది పిల్లలు వస్తారు, 13 మంది గర్భిణీ బాలింతలు వస్తారు అంతే. కాకపోతే పప్పు పురుగైంది మాత్రం వాస్తవం. కాకపోతే కొత్త సంచులు ఇప్పని కూడా పురుగున్నాయి అంతే సార్. అంత లక్క పురుగు కూడా వారుతుంది. మేమేం చేయలేదు కదా సార్. మేము కొనుకొచ్చి పెట్టేంత తాహత కూడా మాకు లేదు. ఆర్మూర్ మండలం మామిడిపల్లిలోని అయ్యప్ప స్వామి ఆలయంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 40 రోజులు నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, స్వాములు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని ఆలయ పూజారి ప్రశాంత్ జోషి కోరారు. గత 2 సంవత్సరాల నుండి గ్రామ అభివృద్ధి కమిటీ సర్వ సమాజ్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అదేవిధంగా అయ్యప్ప ఆలయంలో నాగేంద్ర పూజ, గణపతి పూజ, సుబ్రహ్మణ్య స్వామి పూజ, అయ్యప్పలకు ప్రతి నిత్యం పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి ప్రశాంత్ జోషి చెప్పారు. భిక్షకు దాదాపు 300 అయ్యప్ప స్వాములు విచ్చేస్తున్నారని, విజయవంతంగా 40 రోజులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రతిరోజు అయ్యప్ప స్వాములు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ భిక్షలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ప్రియాంక నారాయణ, గంగాధర్, గంగారెడ్డి, గ్రామ కమిటీ సభ్యులు, అయ్యప్ప సేవా సమితి సభ్యులు, అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాలకూర పప్పు, గోబీ శాఖము, రసము, మిరపకాయ బజ్జీ. శరణమయ్యప్ప మామిడిపల్లి గ్రామం నందు శ్రీ అయ్యప్ప స్వామి యొక్క ఆలయాన్ని నిర్మించి దాదాపుగా 5 సంవత్సరాలు కావస్తుంది. ఇట్టి ఆలయం నందు 2 సంవత్సరాల నుండి నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇట్టి నిత్య అన్నదాన కార్యక్రమానికి బీడీసీ సభ్యులు, సర్వసమాజ సభ్యులు మరియు గ్రామ ప్రజలు, అయ్యప్ప సేవా సమితి సభ్యులందరూ కూడా కలిసి ఇట్టి కార్యక్రమాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇట్టి అన్నదాన కార్యక్రమాన్ని కూడా చాలా విజయవంతంగా జరుగుతున్నది. ప్రతి దినము కనీసము 250 నుంచి 300 స్వాములు
నిత్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఇట్టి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అదే కాకుండా ఇట్టి ఆలయం లోపల నాగేంద్ర స్వామి సహిత గణపతి సహిత శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మరియు సుబ్రహ్మణ్య స్వామి మాలిక పురోత్తమ సహిత కన్నిమూల గణపతి విగ్రహాలని ప్రతిష్టాపన చేసి ఇట్టి ఆలయంలో నిర్మించాం. కాబట్టి ఇట్టి ఆలయంలో ప్రతిదినము పూజా కార్యక్రమాలతో సహిత అభిషేకాల కార్యక్రమాలు కూడా ప్రతిదినం జరుగుతున్నాయి. ఇట్టి అన్నదాన కార్యక్రమాన్ని కూడా గ్రామ ప్రజలు, గ్రామ స్వాములు, వీడీసీ సభ్యులు, సర్వసమాజ సభ్యులు కూడా విజయవంతం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెద్ద నోట్లు రద్దుకు నిరసనగా బంద్ పిలుపునిచ్చిన వామపక్షాలు. ఆర్మూర్లో కానరాని బంద్ ప్రభావం. యథావిధిగా నడిచిన ఆర్టీసీ బస్సులు. మిషన్ భగీరథ పనులలో మెగా కంపెనీ ఇష్టానుసారంగా పనులు నిర్వహిస్తున్నారు. 140 డయాకు బదులుగా 110 డయా పైపులను వినియోగిస్తున్నారు. మున్సిపల్ సమావేశంలో ఆరోపించిన కౌన్సిలర్లు. నరేంద్ర మోడీ ఏకపక్ష నిర్ణయంతో సామాన్య మానవుడికి బతుకు భారం చేశారు. రద్దు చేసిన పెద్ద నోట్లను వెంటనే చెల్లుబాటులోకి తేవాలి. కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మారా చంద్రమోహన్ రెడ్డి అఖిలపక్ష నాయకులు డిమాండ్. అంగరంగ వైభవంగా రథోత్సవం, సప్తహారతుల కార్యక్రమం. సిద్ధేశ్వర సీతారామ విగ్రహాలతో నిర్వహించిన గిరి ప్రదక్షిణకు భారీగా హాజరైన మహిళలు. అంగన్వాడీ కేంద్రాల్లో ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వాహకులు ఉండాల్సిందే. కేంద్రాల్లో నాణ్యమైన భోజనం పెట్టండి. తప్పులు చేస్తే మెమోలు జారీ చేస్తాం. ఐసీడీఎస్ సూపర్వైజర్ జాకీరా బేగం. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమాలు. అధిక సంఖ్యలో పాల్గొన్న స్వాములు ప్రతిరోజు వచ్చి దీక్షలో పాల్గొనాలని ఆలయ పూజారి స్వాములకు విన్నపం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.